117వ కీర్తన మొదటి లైన్ మాత్రమే అందరం కలిసి చదువుకుందాం. చదవండి. చాలండి, మరొకసారి చదవండి. దేవుని యొక్క కృప మనందరి ఎడల హెచ్చుగానున్నది. కృప గుర్తించుకోండి, దేవుని యొక్క కృప మన ఎడల హెచ్చుగానున్నది. మనము ఒకసారి హెచ్చుగా అనే మాటకు యోహాను సువార్తలో ఒక మాట మీకు సులువుగా అర్థమయ్యే రీతిగా మీకు పరిచయం చేస్తానండి ప్రియులారా. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 3:30. ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. మనము దేవుని సన్నిధిలో ఆయన కృపను అనుభవించే వారముగా ఉండాలి అని అనుకుంటే మరి కష్టపడి ఇచ్చినారు. మరి ఇది బేస్తవారమే జరగవలసిన కూడిక. మందిరములో కూడికల నిమిత్తం ప్రార్థన చేస్తున్నందుకు రంగమ్మ గారు అమ్మ సోమవారం ఏర్పాటు చేసుకుందాంలంటే అలాగే అన్నది. చాలామంది చెప్తే సర్దుకోరు. ఈ పొద్దే బర్త్డే, ఈ పొద్దే పుట్టిన దినము, లోపల ఏమేమో పెట్టుకొని దాన్ని అట్టనే ఏడుది లేదు ఉత్తది. అది చాలామంది అట్టనే చేస్తున్నారు. సహోదరి రంగమ్మ అమ్మ కూడిక ఆటంకం కాకుండా మనం మందిరంలో కూడికల కొరకు జరుపుదాం, కంటిన్యూగా సోమవారం పెట్టుకుందామంటే ఆమె అలాగే సమ్మతించింది. కాబట్టి దేవుని పనికి ఆటంకంగా ఎవరైతే ఉండరో ఆయన పనులన్నీ ఘనంగా జరుగుతాయి. ఆటంకంగా ఉండకూడదు, అభ్యంతరంగా ఉండకూడదు. అది మనం గ్రహించవలసినటువంటి పరమరహస్యం. సరే, ఆయన కృప మన ఎడల ఎట్లున్నది? హెచ్చుగా ఉన్నది. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. బాప్తిస్మమిచ్చి యోహాను ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. అయితే బాప్తిస్మమిచ్చి యోహాను ఇక్కడ వినండి, ప్రభు కంటే ముందు 6 నెలలు జన్మించాడు ఇహరీత్యా, అంటే భౌతికంగా. అయితే 6 నెలలు ముందుగా వచ్చినప్పటికీ బాప్తిస్మమిచ్చు ప్రభువుని గురించి ఏమన్నాడంటే ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. కృప ఎవరి యొద్ద అయితే నివాసం చేస్తుందో ఇదే స్థితి ఉంటుంది. తగ్గించుకుంటారు వాళ్ళు. కొందరు స్త్రీలు తమ భర్తలు తగ్గించుకునే దాన్ని బట్టి ఏమనుకుంటారంటే నా దెబ్బకు భయపడి వణికిపోతున్నారు అని అనుకుంటారు. ఇది చాలా పొరపాటు. నీ భర్త అలాగూ తగ్గించుకుంటున్నాడు అని అంటే అక్కడ దేవుని కృప నీ భర్త దగ్గర ఉందన్న సంగతి వారు మర్చిపోతున్నారు. లెక్కకు చట్టరీత్యా ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏమిటి అని అంటే స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. కాబట్టి పురుషుడయున్న భర్తకు స్త్రీ ఏం చేయాలి? లోబడాలి. అది ఘనం. కృప పొందకుండా మాట్లాడే మాటలు ఇవి. కనుక నేను గ్రహించవలసిన సత్యం ఏమిటంటే ఆయన కృప మన ఎడల హెచ్చుగానున్నది. ఇంకా ఒక మాట చెప్పాలి అని అంటే ఆలోచన చేస్తే 103వ కీర్తన 17-18 చూడండి. 17-18. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. నడుచుకొని వారి మీద
ఆయన యందు భయభక్తులు గల వారి మీద. ఈ రెండు మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి. నడుచుకొని వారి మీద, ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. వాస్తవంగా నోవహు సంతానము ముగ్గురు, షేము, హాము, యాపేతు. ఈ ముగ్గురు కుమారుల ద్వారా సకల వంశములన్నీ ముందుకు రావడం జరిగింది. ఇప్పటికీ భూమి మీద యుగ యుగములు ఇది వృద్ధి చెందుతూనే ఉంది. మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే ఆదికాండము 7వ అధ్యాయము 16వ వచనం నుండి చూడండి. అమ్మాయి 16వ వచనం నుండి. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడిదియు ప్రవేశించెను. ఇంకా అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. ఇంకా ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా 40 దినములు భూమి మీద నుండగా జలములు నీళ్లు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ ఎక్కడ నడిచెను? ఇది కృప, ఇది కృప. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. మనము 103వ కీర్తన 17-18 చదువుకున్నాం కదా. నడుచుకొని వారి మీద 1, భయభక్తులు గల వారి మీద 2, ఆయన కృప ఎప్పుడెప్పుడు యుగ యుగ యుగములు నిలుచును. అయితే నోవహు తన జీవితంలో నీతిమంతుడై ఉండుటకు ఎంత కష్టపడ్డాడో. నీతి ఊరికే దొరకదు అమ్మా, నీతి ఊరికే దొరకదు. ప్రభు మాట కొరకు, ప్రభు యొక్క చిత్తము కొరకు, ప్రభువును అనుసరిస్తూ మనస్సుని నిగ్రహం చేసుకుంటూ పరిగెత్తే వారెంబడి పరిగెత్తక, ఉరుకులాడే వారెంబడి ఉరుకులాడక, తొందరపడే వారెంబడి తొందరపడక, ఇవన్నీ విషయాలలో నిగ్రహము కలిగి ప్రభు వైపే నిలుస్తూ భయపడి జీవిస్తే ఓడ ఏమైంది? పైకొచ్చింది. అడుగు భాగమున ఎవరున్నారు అంటే ఆయన కొరకు జీవించని వారు, నడుచుకొనని వారు, భయభక్తులు లేని వారు ఎక్కడికి వెళ్ళారు? అడుగునకి వెళ్ళారు. నోవహు ఓడ అంటే నోవహు కుటుంబము లేక నోవహు సంఘము ఏమైంది? పైకొచ్చింది. అంటే హెచ్చయిందా? ఆయన కృప మన ఎడల ఎట్లున్నది? హెచ్చుగానున్నది. ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన మార్గము నడుచుకుని వారి మీద ఆయన కృప ఎప్పుడెప్పుడు? గుర్తుపెట్టుకోండి. చాలా వరకు మనం లోకంలో చూస్తే గొర్రెదాటి ఏముందంటే శరీర స్వస్థతల కొరకు, ఆశీర్వాదముల కొరకు. ఇప్పుడు ఆయన 17-18లో ఎంత క్లియర్గా ఉన్నది అన్నట్టు మాట. ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని నడుచుకునేవారు కష్టములో, నష్టములో, శ్రమలో, శోధనలో. ఒంటరి జీవితము చాలా ప్రమాదకరమైనదండి. అమ్మా కష్టం చేసి వచ్చినారు, కొంచెం మరి మెలకువ కలిగి ఉండండి. ఒంటరి జీవితము చాలా కష్టమైనది. శ్రమలతో కూడిన జీవితము చాలా బాధకరమైనది. శోధనలతో కూడినటువంటి జీవితము కృంగుదలకు దారితీస్తుంది. పడిపోయేటందుకు, చెడిపోయేటందుకు, దేవుని మార్గము విడిచిపెట్టేటందుకు దారితీస్తుంది. అయితే వీటన్నిట్లో ఆత్మ నిగ్రహము కలిగి
ఆత్మ నిగ్రహము కలిగి, నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి, అన్నిటిని ఓర్చుకుంటూ నడుచుకుంటూ వెళ్తే ఆయన కృప ఎప్పుడెప్పుడు నిలుస్తుంది? అందరూ పిల్లలు, యవనస్తులు, భార్యలు తమ ఇళ్లలో లేరు కానీ పుట్టినిళ్లలో ఉన్నారు. వాళ్ళు మందిరానికి రారు. ధర్మం ఏమిటంటే మనం మనుషులందరి కొరకు ఏం చేయాలి? గట్టి మాట్లాడాలి. ఏం చేయాలి? అయితే ఆయన యందు భయభక్తులు గల వారి మీద 17-18 చూడండి. 103వ కీర్తన 17-18. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద. ఊకుండే వారి మీద కాదు, ఇష్టానుసారంగా మాట్లాడే వారి మీద కాదు. గమనించండి, ఇప్పుడు నడుచుకోవడం ముఖ్యమా, మేలు పొందుటకు ప్రయాసపడేది ముఖ్యమా? మాట్లాడండి, బాగా మాట్లాడాలి దేవుని సన్నిధిలో. ఊకైతే చెప్పబుద్ధి కాదు నాకు. ఇప్పుడు మేలు పొందేటందుకు పరిగెత్తేది మేలా, నడుచుకునేటందుకు పరిగెత్తేది మేలా? కాబట్టి నడుచుకోవడము అని అంటే చిన్న మాట కాదు. ఎన్నెన్నో రీతులుగా మన హృదయము వెర్రి ఆలోచనలు, పరిస్థితులను బట్టి, ప్రభావాలను బట్టి ఎన్నెన్నో రీతులుగా శోధనలు, ఎన్నెన్నో రీతులుగా తలంపులు. ఇగో మీకు మాట చెప్తాను. ఐజలో జంగమైన ఆయన పేరు రామలింగయ్య. డోంట్ కేర్ మాస్టర్. అయితే బైక్ వేసుకొని రైస్ మిల్ కాడ ఉంటాడు ఆయన. తన బాధ్యత అది, రైస్ మిల్ కాడ. బైక్ వేసుకొని పోతూ హోటల్ దగ్గర ఒక 50 మంది ఉన్నారనుకోండి, పోయి టిఫిన్ చేయండి అనేది. పోతూ సినిమా టాకీస్ ముందు పోయాడు అనుకోండి, 200 మంది ఉన్నారనుకోండి, పోండి లోపలికి అనేది. ఎవడేం మాట్లాడకూడదు. కళ్ళు పెంటగాడు పోతూ 100 మంది ఉన్నారనుకోండి, తాగండి అనడమే. ఎవరేం ఎదురు చెప్పకూడదు. వాడు ఇవ్వాల్సిందే, సినిమా టాకీస్ లోపలికి వెళ్ళాల్సిందే, ఇక హోటలోడు తినిపియాల్సిందే, ఇంకా ఇట్లా కళ్ళు తాగేటోడు తాపాల్సిందే. ఎవరేం మాట్లాడకూడదు. ఇట్లా ఉన్నది. తాగి వ్యసనాలకు లోనై భార్యను చంపాలనుకున్నాడు. ఎవరిని? భార్య అంటే తెలుసు కదా మీకు, ఏమంటారు? పెండ్లమ్మంట. చంపాలని అనుకున్నాడు. ఎట్లా చంపాలా? చంపితే ఎన్నెన్ని విచారణల క్రింద కేసు బయటకు వస్తుంది ఏమో, నేను దొరుకుతానో ఏమో, జైలుకి పోతానో ఏమో. చంపాలి కానీ నేను బయటపడకూడదు. చూడండి, డ్రింకర్ అయినా మత్తులో ఉన్న అంత కామ్గా ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు మీరు గుర్తుపట్టాలి, ఒకరోజు ఎట్లా ఏమిటి అనే దాని మీద దూరంగా దేవాలయాల దగ్గర వాళ్ళ కొన్ని వందల మైళ్ళ దూరం పోయి ఇంకా అక్కడనే చంపి ఇంటికి ఒక్కడు రావాలా అని అనుకున్నాడు. పొద్దున పోవాలనుకున్నాడు. గోడ కానుకొని, బెడ్ పరుపట్లుంటే గోడ కానుకొని చింత చేసుకుంటున్నాడు. మహేష్ అని ఒక పిల్లోడు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో. మహేష్ అనే ఆ బొడుగుండు పాప తిరుగులాడుతా చూడు, అంతకంటే కొద్దిగా హెచ్చుంటాడు. ఆ బెడ్ మీద ఇట్లా సిలువాకారం పండుకున్నాడు, కాలు చాపుకొని తల చాపుకొని. ఇట్లా ఈ మనిషికి నిద్ర రాక ఏం సిలువాకారం కనపడ్డాడే. సిలువాకారం ఎవరబ్బా? యేసు ప్రభువే. తట్టుకో, మాట్లాడిద్దాం ఏమన్నా కానీ అని. నువ్వు యేసు ప్రభువా అని అన్నాడు. అవును గాడిది అన్నాడు. ఆ పిల్లోనికి మాటలు రావు. రెండవసారి మరలా అడిగాడు, నువ్వు యేసు ప్రభువా అని. అవును గాడిది అన్నాడు. మూడవసారి అడిగాడు, అవును గాడిది అన్నాడు. గాడిదని ఎక్కిండేది ఎవరు? యేసు ప్రభువే. ఒకరోజు పరుపు కింద కత్తి పెట్టుకొని ఇంట్లోనే చంపాలనుకున్నాడు. ఆ వ్యసనానికి లోనై పండుకునక మునిపే మహేష్ అనే పిల్లోడు వాళ్ళ నాయనతో మాట్లాడినాడు. నాయన, కత్తి పెట్టుకొని పండుకున్నావు కదా, మా అమ్మని ఇవాళ రాత్రి చంపుతావు కదా అని మాట్లాడినాడు. అన్ని వార్తలు వినబడుతున్నాయి. అతడు ఏం చేయాలనుకుంటాడో ఆ పిల్లోనితో మాట్లాడినాడు. చివరికి అవును గాడిది అన్న మాట మీద బైబిల్ చదువుదామని బైబిల్ చదివి నెమ్మది పొందాడు. మారు మనసు పొంది యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. త్రాగేది మానుకున్నాడు. ఇంట్లో నెమ్మది వచ్చేసింది. అతడు తాగి బండి సప్పిడి అయిందంటే భార్య పిల్లలందరూ దాచిపెట్టుకోవాలి, ఇంకంతే, ఎవరి ఇంట్లో ఉండకూడదు. అయితే గమనించండి, ఏమిటి విశేషము అని అంటే అక్కడ
నన్ను పిలుచుకొని వెళ్ళాడు ఆ ఊరికి. అది ఇంకా అదంతా చెప్పను. అది నన్ను పిలుచుకొని వెళ్ళాడు. నన్ను పిలుచుకొని వెళ్ళినప్పుడు, బ్రదర్ 3 రోజులు నేనే వంట చేసి పెడతాను. చర్చికి వాళ్ళ ఇంటికి దరిదాపుగా ఫర్లంగ్ దూరం ఉంటుంది. మహేష్ అనే పిల్లోడు కొద్దిగా పెద్దగా అయ్యాడు. నన్ను సార్ని పిలుచుకురాపో అని పంపించాడు చర్చికి. నేను పొద్దున్నే మకం కడుక్కొని అట్లా నిలబడి ఉండగా వచ్చాడు. సార్ మా నాయన పిలుస్తాడు. ఎవరంటే జంగం దానియేలు గారు, రామలింగయ్య. అంటే ఏమంటే టిఫిన్ చేయాలనంట. పోతు దారిలో మాట్లాడుతుంటే, మీ నాయన నుంచి మీకు ఇప్పుడు నెమ్మది ఉందా? అప్పుడు నెమ్మది అంటే, యేసు ప్రభు ఎప్పుడైతే మా ఇంటిలోనికి వచ్చాడో, మా నాయన హృదయంలోనికి వచ్చాడో, మా అందరికీ నెమ్మది ఉంది. మేము ఒక పూట అన్నం తినకపోయినా కానీ మాకు ప్రశాంతత ఉంది. ఇంతకు ముందు అట్టుండేది కాదు. యేసయ్య మా ఇంట్లోకి రావడమే చాలా శ్రేష్టమైనది అని ఆ పిల్లోడు చెప్పాడు. ఇంకోటి, భార్య అనేక సార్లు చెప్పేదట పొలాల దగ్గరికి అక్కడ ఇక్కడ చేనుల కాటికి పోతే వీళ్ళ నాయనోళ్ళు సంపాలని ఉన్నారంట ఈ రామలింగయ్యనే. ఎందుకంటే తక్కువ జాతుల దేవుడిని, మాదిగొల్ల దేవుడిని నమ్ముకున్నాడు అని. భార్య చెప్పేదట, అయ్యా చేనుకి వెళ్ళిపోతానంటావు కదా, మీ నాయనోళ్ళు సంపాలని నిన్ను చూస్తున్నారు కదా అంటే, పిచ్చిదాన్ని ఉండండి సంపరోళ్ళు. అసలు ఒక సువార్త సేవకుడే కనుక వాక్యం చెప్పింటే నన్ను చంపుతుండ్రు. వాడిని ముందర చెప్పినోని చంపుతుండ్రు, తర్వాత నా సంగతి చేస్తే చేస్తుండ్రు, లేకుంటే లేదు. ఈడే మా వాడిని మార్చిందని. ఇంట్లోనే మనమును ద్వారా దేవుడు కార్యం చేశాడు కాబట్టి మనమున్నే కదా చంపాల్సింది. చంపితే ఎవరిని చంపాలా? సువార్థికుడు ఎవరు? మహేష్ అనే పిల్లోడే. బ్రదర్, ఇంట్లో దేవుడు నా కార్యం, రక్షణ కార్యం చేసినాడు. మా వాళ్ళు ఏమనుకున్నా చేత కాదు. ఏటికంటే మా ఓడే నాకు బోధకుడు. అంటే దానియేలు గారి పట్ల, జంగము దానియేలు గారి పట్ల దేవుని కృప ఏమై ఉన్నది? హెచ్చుగా ఉన్నది. హెచ్చుగా ఉన్నది. నన్ను బహుగా ప్రేమించేవాడు. బ్రదర్, మీరు మా ఊరికి వస్తే మాత్రం ఇడ్లీ, సాంబారు, చట్నీ, బిర్యానీ ఏమేమో అన్ని పెడతామని నాకు ఆశ. మీరు వచ్చే తీరాల మా సంఘానికి చెప్పడానికి వాక్యం అని సంతోషపడేవాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, నోవహు కూడా కృపను పొందాడు. నోవహు కృప పొందాడు. చూడండి, ఆదికాండం 6:8 ఏమని ఉన్నది? ఆదికాండం 6:8 టైం ఎంత? యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. యెహోవా దృష్టి యందు ఏమి పొందినవాడాయను? ఆ కృప ప్రభు అయిన యేసుక్రీస్తే. గుర్తుపెట్టుకోవాలి మీరు, ఆ కృప ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎక్కడ మనము దానిని గుర్తించగలమంటే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఏం ఆవలిస్తున్నావా? 2వ కొరింథీ 8:9 తీసిన వారు చదవండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తమేమాయను. అది కృప. ఈ జంగం దానియేలు గారు మారు మనసు పొందాలంటే పెద్దవారి ద్వారా సువార్త పంపలేదు దేవుడు ఆ ఇంట్లోనికి. ఒకవేళ పెద్దవారి ద్వారా అంటే బాగా నడిచి అనుభవం కలిగిన వారు, అట్టువారి ద్వారా అయితే ప్రమాదమని, అపాయమని తెలిసి ఒక బాలుని ద్వారా శిలువాకారంలో పరుండబెట్టి ఆ మనిషి కూడా మాట్లాడేటట్లు చేసి ఆ బాలునికి 4 మాటలు ఇచ్చాడు. నువ్వు యేసు ప్రభు అంటే ఆ బాలుడు ఏమన్నాడు? అవును గాడిద. 2వసారి అడిగితే ఏమన్నాడు? అవును గాడిద అన్నాడు. 3వసారి ఏమన్నాడు? అవును గాడిద అని. ఇప్పుడు లేడండి, చచ్చిపోయాడు. చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. నేను ఎందుకు చెప్తానంటే, ఆయన కృప మన ఎడలో ఏమై ఉన్నది? చూడండి, శ్రమలను మనం మోయలేము, నిందలు భరించలేము, శోధనలు భరించలేము. ఇది సహజమే, మానవ వైఖరి. అయితే ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండిన ఎడల, భయభక్తులు కలిగి ఉండాలంటే అన్నిటికీ తాలుకోవాలి. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలంటే అన్నిటికీ తాలుకోవాలి. పాపం చేయకుండా ఉండాలి, తొందరపడకుండా ఉండాలి, అవిశ్వాసం చూపకుండా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి, తొట్టుపాటు పడకుండా ఉండాలి, నిలకడ కలిగి ఉండాలి. నిలకడ అన్నిటిలో చాలా
చాలా ప్రాముఖ్యమైనదండి నిలకడ. ఆ నిలకడే ఓర్పు, ఆ ఓర్పే సహనం, ఆ సహనమే దీనత్వం. ఇది చాలా 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 ప్రాముఖ్యము విశ్వాసి జీవితంలో, సేవకుని జీవితంలో. సేవకుడైనా విశ్వాసం కలిగి ఉండాల్సిందే, విశ్వాసి అయినా విశ్వాసం కలిగి ఉండాల్సిందే. సేమ్ టు సేవకుడు చెప్పి ఎటు పోతానంటే కుదరదు, విశ్వసించి మరి నిలకడ లేకుండా ఉంటానంటే కుదరదు. కనుక ఈ రాత్రి నేను చెప్పేది ఏమిటి అని అంటే, దేవుని యొక్క కృప దరిద్రునిగా మన దగ్గరికి వచ్చింది. అదే రెండవసారి కొరింథీ సంఘానికి రాస్తూ 9వ వచనంలో 8-9 అన్నాడు కదా, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఏమి చేయుదురు అంటే తెలియను మీకు. ఎరుగుట అంటే తెలుసుకున్నారు అని అర్థం. ఇది 1 యోహాను పత్రికలో బహు క్లియర్గా ఉన్నది, చదవద్దు. కానీ నేను ముగించే ముందు మరో 2 మాటలు చెప్తున్నా. యోసేపు జీవితంలో ఐగుప్తులో రాజయ్యాడు, ఐగుప్తులో సింహాసనం అధిష్ఠించాడు. రాజు అన్నాడు కదా యోసేపును గురించి, నీ సెలవు లేకుండా ఎవడు కాలు కూడా ఎత్తకూడదని మాట్లాడాడు. నీకు అంత అధికారం ఇస్తున్నా నేను. ఎట్లెళ్ళాడు అక్కడి దాకా అని అంటే, నడుచుకుంటూ వెళ్ళాడు దేవుని కొరకు, దేవుని నీతి కొరకు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, రక్త సంబంధీకులు తోడబుట్టిన వారు ఆయన ఎంత హింసించినా, హాని చేసినా అన్నిటిని ఓర్చుకుంటూ, తగ్గులేకి పడుకుంటూ, మిట్ట మీదకి ఎక్కుతూ, గాలికి ఊగుతూ, శ్రమలకు ఊగుతూ, అన్నిటిలో నిలకడ చెరసాలలోనికి వెళ్ళాడు. చెరసాలలోనికి నిందలతో నింపబడ్డాడు. వస్త్రములు లాగివేయించారు. ఎన్నెన్ని విధాలుగా ఆయనకు వచ్చాయి. అయితే యోసేపు చివరిగా ఎక్కడ కూర్చున్నాడు ఐగుప్తులో? సింహాసనం మీద. యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనలో చెరసాలయందు సింహాసనమెక్కినయప్పుడు తోడుగనున్నాడు దేవుడు మనకు. కృపను పొందడానికి అన్ని విషయాలు అక్కడ 17వ వచనంలో అదే మాట ఉంది. 113, 103, 17 చదువు ఆ మాట. ఆయన నిబంధనను గైకొనుచు నడుచుకొని వారి మీద, నిబంధన గైకొను వారి మీద ఆయన కృప ఎప్పుడెప్పుడు? యుగ యుగములు నిలుచును. మనం ఇంకా ఆలోచన చేస్తే నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక గమనిస్తే, మీరు ఉండండి, మీరు హుషారున్నోళ్ళే చదువుతారు, నన్ను అప్పుడే చదవమంటాను. చదువు. నువ్వు చదవనా? నన్ను ప్రేమించి గైకొను వారిని ఉందా? ఎట్లుందా? ఎన్ని తరాలు? ఆయన కృప మన ఎడలు ఎట్లుంది? అందుకొరకే అబ్రహాము దేవుడు, ఎవరి దేవుడు? ఈయన దేవుని నిబంధనను గైకొన్నాడు. రా నువ్వు బయటకంటే వెళ్ళిపోయాడు. ఈ మాట, ఈ బోధ సులభమే, అక్కడ చదివి చెప్పి ఎన్నో రీతిలుగా అట్లా పోయేది సులభమే. కానీ ఆయన నిబంధనను గైకొనాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. చాలా కష్టమే,
చాలా కష్టమే. చాలామంది పెండ్లిళ్ళు చేసుకొని ఏడాదికే ఈడాకులు తీసుకొని తాలుబొట్లు దింపుకొని ఈ అమ్మ ఇంకో పెండ్ల కొడుకుని ఇతడు ఇంకో పెండ్లామని చేసుకొని నిబంధన అట్లా కదా. నువ్వేమని మాట ఇచ్చావు? ఒక సంవత్సరానికి మా నాయన చచ్చిపోతాడనగా మా అమ్మను గురించి మా నాయన ఓ ప్రశ్న అడిగాను. ఏమినైనా నువ్వు మా అమ్మని బలపరుచుకుంటావు ఏమినైనా అని అంటే మా నాయన అంటాడు, ఇక్కడ చూడుగా మా మామ ఉన్నాడు, రాజుల మామ కూడా, మా అమ్మ తమ్ముడు ఉన్నాడు పక్కనే. రేగా పెళ్ళప్పుడు నేను ప్రమాణం చేశాను. నువ్వు చేసలేవా? నువ్వు చేసలేవా? నువ్వు అమ్మ ఇక్కడ ప్రమాణం చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. సిటీలు కొరుకుతాయా? మరేం చెప్పరు? మా నాయన అన్నాడు, నేను ప్రమాణం చేశాను అన్ని విషయాలలో నేను నిన్ను నా పాలి భాగస్థురాలుగా చేస్తాను. హిందువుల్లోనైతే ఈ భక్తి ఇంకా ఎక్కువగా కనపరుస్తారండి, ఇంకా ఎక్కువగా కనపరుస్తారు. డాక్టర్ విజయ్ గారు చెప్తాడు, ఆసుపత్రికి బసరకోడులో వస్తే ఆ ముసలోని దోలకపోయి అట్లా బెంచ్ మీద పండబెడితే ఆమె కింద కూర్చునేదట. ఏమవ్వా ఎవరిని తీసుకొని వచ్చామంటే నా స్వామిని తెచ్చినానయ్యా అంటదంట. భర్తను ఏమిగా భావిస్తారు? స్వామి. మరి వాళ్ళిద్దరి జీవితం ఎట్టుండేదేమో నాకైతే తెలియదు గాను ఎంకమ్మ అంటుండే ఈసాక ఆయన ఎక్కువగా నా యజమానుడు అయ్యా అంటుండే కదా. అది మరి వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం, ఎంత బాగుండిందో, తిడుతున్నో కొడుతున్నో గిచ్చుకుంటున్నో నాకు తెలియదు. కానీ ఆమెను చాలాసార్లు ఏం చేస్తావా మరి నా యజమానుడు అని అంటుండే. శారమ్మ కూడా నా యజమానుడు అంటూ భయపడింది. నేను మీకు చెప్పేది ఏమిటంటే ఆయన కృప యుగ యుగములు నిలుచును అంటే నీ భయము కలిగిన లక్షణాలు నీ సంతానములో ఒకరికైనా వస్తాయి. ఏసేపుకు లభించింది. ఏసేపు ఎన్నవాడు? 11. ఎవరి కుమారుడు? రాహేలు. ఎందుకు సంతానం ఆలస్యం అయ్యింది అని అంటే అక్కడ రాహేలు చాలా పాఠాలు నేర్చుకోవాలి. చాలా పాఠాలు నేర్చుకొని చాలా విషయాలు అనుభవంలోకి తెచ్చుకొని తగ్గింపు కలిగిన జీవితానికి గర్వము, పొగరు, అహంకారం ఇడిచిపెట్టే వరకు గొడ్రాలుగా చేశాడు. గొడ్రాలుగా. నేను చెప్తున్నానండి, సామెతల్లో ఒక మాట ఉంది, ధనము తరతరములుండునా, కిరీటము తరతరములుండునా, ధనమును నమ్ముకొని వాడు ఏమైపోవును. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ఉంది, బలము తనదని ఒకసారి నిరూపించుకుంటాడు. ఆయన ఏమి ఇప్పుడు గాలి వచ్చేస్తే మన ఇండ్లు కాదు కదా, ఏమి నిలబడదు, అంత నేలమట్టమే. కనుక మనము దేవుని కృప కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన కృప మన ఎడల హెచ్చుగా, యేసేపు ఎడల హెచ్చుగా ఉన్నది. అన్ని శ్రమలు ఎమ్మడే రాదు. దేవుని కృప ఉన్నట్టుగా నువ్వు నిలబడాలి. శోధన సహించువాడు యేసేపు ధన్యుడయ్యాడు, భక్తుడైన యోబు ధన్యుడయ్యాడు, శోధనలో నిలిచారు. కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను సహోదరుడు, రేయ్ యాటిబే నీ భర్తనే, ఏం పేరు నీ భర్త పేరు? పాపా ఎబేల్. ఏం గడ్డం పెంచినావు? మంగళోళ్ళు ఏంట్లో బస్ స్టాండ్లో షాప్ పెట్టుకొని, అరే ఎబేల్ ఏం నెత్తి పెంచినావు, గడ్డం పెంచినావు? ఏం అవు పాప, ఏం పాపా? పాపా నీ పేరు ఏం పేరే? నయ్యోమే. మంచి పేరు పెట్టుకున్నావు. అతను ఏం గడ్డం పెంచుకున్నాడా? పాపా ఇక్కడ చెప్పే నా మాట. చాలామంది మూఢనమ్మకాలు ఏమంటే భార్య గర్భం ధరిస్తే ఏమి, నా భార్య గర్భవతి అయినప్పుడల్లా బొడుగుండే చేయించుకున్నాను నేను. ఎంతమంది మగపిల్లలు తెలుసా? 6 మంది, తర్వాత 4 బిడ్డలు. మా నాయన పొద్దు మునిగేటప్పుడు గారెల దిన్నెలో ఉన్నప్పుడు అందరికీ న్యూస్ వార్తలు చెప్పుకుంటా అగదాల్లో కడుతుంటే పెద్దమంది, సార్ నువ్వు అగదాల్లో కట్టదు సార్, వెళ్తేప్పుడు అందరూ ఆడపిల్లలే పుడతారు, అందరూ మగపిల్లలే పుట్టారే. మూఢనమ్మకాలు వద్దు రే ఎబెల్. నేను ఇవాళ చెప్తున్నా, పొద్దున గడ్డం చేయించుకో, దుడ్డు లేవంటే నన్ను ఇస్తాను, నువ్వేమనుకున్నావా?
మరి మళ్ళీ ఏం సంగతి? కొంతమంది భార్యలు గర్భవతి దాలిస్తే గడ్డాలు పెంచేది, ఎంటకలు పెంచేది, కాన్పు వరకు ఉంచాలంట. ఏం అంటే గడ్డం చేయించుకుంటే వాళ్ళకి ఎంటకలు రావనే? ఎవరైనా చెప్పింది? మూఢనమ్మకం పద్ధతి. వద్దది మంచిది కాదు, పొద్దున క్లీన్ చేసుకో. మా వానికి పెళ్ళి అయ్యలేదు, మరి ఆచారాలకు మనం తావి ఇవ్వకూడదు. అది ఆయన కృప కాదు, లోక పద్ధతిని అనుసరించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఏమో పొద్దున నువ్వేం చేసుకోవాలి? ఏమిటిది? తల కటింగ్ మొత్తం చేయించుకోవాలి. అది పాపాయ్ నాకు వచ్చి చెప్పారు, రేపు చేయించుకునుకుంటే, లేకుంటే నానే వస్తాను ఇంటికాడికి. ఈ మూఢనమ్మకాలు ఉండకూడదు నాయన. మనం ఇంత మందిరం, ఇంత సంఘం పెట్టుకొని ఇంత గంభీరంగా వాక్యం వినపడుతున్న చోట అన్యాచారం, అన్ని పద్ధతులు మనకు ఉండకూడదు. గర్భఫలం ఎవరు ఇచ్చు బహుమానము? కొంతమంది కొన్నేళ్ళైనా కూడా ఇవ్వరు. ఎందుకో తెలుసా? వారి గర్భములో నుండి అద్భుతమైన వ్యక్తి, తన కార్యమునకు నడుము కట్టేవాడు, నిలువబడేవాడు, శక్తి కలిగిన వాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. మనం లూకా సువార్తను కనుక చూడగలిగితే 1వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి, ముగించుకుందాం. ఒక 2 నిమిషాలు మాట్లాడి. లూకా సువార్త 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఇంత చిన్నగా చదివితే ఎట్లా సలిపోయేది? అంటే జకరియా, ఎలిజబెతులు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను, నేరము లేని వారుగా, దోషము లేని వారుగా, అపరాధము లేని వారుగా దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు. ఎవరి దృష్టికి? అంటే ఇప్పుడు 103వ కీర్తన 17-18 వీళ్ళకి సరిపోయినట్లే కదా. ఏమనింది చూడు, మణి చదువు. పాఠం చదువుతావా? చెరువు కట్ట మీద చదివినట్ల, గోల కరిచినట్లు గట్టిగా చదువు, ఘాటుగా. గట్ల ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించి. ఎవరి మీద? ఆయన కృప ఏమై ఉండును? యుగ యుగములుండును. అక్కడ ఏమని చదువుకున్నాం మనం ఇప్పుడు? ఎక్కడ? అరే ఏమ్మా, ఫలంతో చదువుతావనా? అది కాదు నేను అనేది. ఇప్పుడు కింద 7వ వచనంలో ఏముంది? మరలా అక్కడనే ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు ఏ వృద్ధులు? ఆశ్చర్యకరుడండి ఆయన, ఆశ్చర్యము కలిగి జరిగించువాడు. దేవుడే ఆశ్చర్యము జరిగించువాడు. కఠినులను కరిగించుటకు కొన్నేండ్లు హృదయాన్ని కఠినపరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు బయటికి రావడానికి ఫరోని కఠినం చేస్తూ వచ్చాడు. మనం నరమాత్రులం కాబట్టి దేవుని యొక్క శక్తిని శంకిస్తూ లేక నిబ్బరం కలిగి ఉండలేక ఒకటే సూత్రం అండి, తీసివేయి. నీకెంత గొప్ప శోధన అయినా రాని నేను చెప్తున్న మంత్రము. పౌలు కూడా అదే చెప్తాడు మనకు, ఈ శోధన తీసివేయి, ఈ శోధన తీసివేయి, ఈ శోధన తీసివేయి. ప్రభువా, నేను మనిషిని, నేను నరుడను, నేను స్త్రీని, ఈ శోధన తీసివేయి, ఈ శోధన తీసివేయి, ఈ శోధన తీసివేయి, ఈ శోధన తీసివేయి, ఈ శోధన తీసివేయి. చూడండి 1 కొరింథీ 10:13 ఏమనుంది? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియు మీకు సంభవింపలేదు. సాధారణముగా మనకు అనుభవం అయిపోయింది. నడిచి 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 వాని గాలులు, వాని ఉరుములు, వాని మెరుపులు మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఆ శోధనలో ప్రభువుని, అదే శోధనలో ప్రవేశించకుండాన్నట్లు ఏం కలిగి ఏం చేయాలి? అక్కడే మనం ఓడిపోయేది. చాలా వరకు అండి మన సంఘాలలో ఏం జరుగుతుందంటే, క్రైస్తవ విశ్వాసుల్లో విశ్వాసం తొలగిపోయేటందుకు మనస్సు పరిగెత్తినట్టు మనం పరిగెత్తుతాం. ఇది ఎంతవరకు న్యాయం అండి? మనస్సు మనం చెప్పినట్టు వినాలి కానీ మనస్సు చెప్పినట్టు మనం పోకూడదు. అపాయములో పడతాం, జాగ్రత్త. నిలకడ లేకుండా చెడిపోతాం, జాగ్రత్త. ఓర్పు లేకుండా చెడిపోతాం. మనసు చెప్పినట్టు వినకూడదు. లోకంలో ఎండ గుర్రాలు ఎట్లుంటాయి? అప్పుడు కింద నిలబడి చూస్తే ఆ మిట్ట మీద నీళ్లు కదా ఉన్నట్ట
అవి ఇట్టి పోతే మళ్ళా మరి పోతే ఇంతేనండి మన మనస్సు అడియాశలు. కాబట్టి సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప నాకు బలు ఉపాయం దొరికింది. సడన్గా ఏదన్నా శోధన వచ్చిందంటే ప్రబోధిని తీసేయి, ప్రబోధిని తీసేయి, ప్రబోధిని తీసివేయి, 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 తీసివేయి. ఇదే మాట చూడి. మత్తయి సువార్త 26:41. మత్తయి సువార్త 26:41 అదేనా? మళ్ళా అదే బ్యాలెన్స్కే వచ్చినావు కదా పాప, చదువు. మీరు శోధనలో ఎంటర్ కాకుండా ఉండునట్లు, లోపలికి పోకుండా ఉండునట్లు, లోపలికి పోకుండా ఉండునట్లు. ఏమి ఏమి మెలకువగా ఉండి, ఇంకా ఆత్మ సిద్ధమే కానీ చెప్పాను. కనుక నేను చెప్తున్నాను, చాలా సులువండి మనం గుర్తుపట్టడానికి, చాలా సులువు వాక్యాన్ని దాటిపోకుండా ఉండడానికి. శోధన వచ్చినప్పుడు నడుచుకుంటా పో, ఇంటికాడ ఉండు, బండి మీద పో, పని చేసుకుంటూ ఉండు, అన్నం తినుకుంటూ ఉండు, పిల్లలతో మాట్లాడుకుంటూ ఉండు. అది ఆటోమేటిక్గా నీలో ఫిగర్ తయారైపోతుంది. ప్రభు ఈ శోధన తీసేయి, ప్రభు ఈ శోధన తీసేయి, ప్రభు ఈ శోధన తీసివేయి, ప్రభు ఈ శోధన తీసివేయి, ప్రభు ఈ శోధన తీసివేయి, ప్రభు ఈ శోధన తీసివేయి. అయ్యా నువ్వు శోధన జయించిన ప్రభు, నువ్వు శోధన జయించిన వాడు, నేను నరుడను, నా సంగతి నీకు బాగా తెలుసు. ఆదికాండం 6:5 నన్ను గురించి రాశావు. నరుల ఆలోచన బాల్యం నుండి చెడ్డదని చెప్పావు ప్రభువా. నన్ను గురించి నువ్వు బహు వివరంగా మరి ఆదికాండము 8:21 రాయించావు ప్రభువా. ప్రభు ఈ శోధన తీసివేయి, బాల్యము నుండి నరుల హృదయాలోచన బహు చెడ్డదని రాశావు. నేను ఇంకా మంచోడాడా. ఇక మత్తయి సువార్త 7:8-9 మీరు చెడ్డవారయ్యుండి అన్నావు. నేను మంచోడైతే కాదు, నేను పాపినే. నీ కుమారుడు హృదయానుసారి చెప్పాడు ప్రభు ఏమని చెప్పాడు బాగా వినండి. ఏమని చెప్పాడు? నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను. కాబట్టి ఈ రాత్రి నీవు శోధన జయించాలి అంటే ఆ శోధనలోనే నిలబడి ప్రార్థన చేయాలి. ప్రభు శోధన తీసిపోయి, ప్రభు శోధన తీసిపోయి. శోధనలలో ప్రభు సన్నిధి దొరికెను, శోధనలలో ప్రభు సన్నిధి దొరికెను. ప్రార్థనలే బలిపీఠములాయను, జయమని పాడేదను, నా విజయము పాడేదను. జయ హే జయ హే జయ హే జయ హే. ప్రార్థన చేయం, పడిపోతాం. చర్చికే రావాలని కాదు, నీకు శోధనలు ఆడైనా రావచ్చు, శేనుకాడు రావచ్చు, బస్సులో రావచ్చు. బస్సు సీట్లో పక్కన 100 రూపాయలు పడితే ముందు 100 రూపాయల నోటు తీసుకుంటామా, అక్కడక్కడ చూస్తామా? చెప్పండి. మీకు అంత ఇవన్నీ జరిగింటాయి అన్నా, నీకు ఎప్పుడు జరగలేదా? జరిగేదనా లేదా? తీసుకుంటేవా గర్వం చూస్తేవా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి. పిల్లలకు వాళ్ళకేం తెలుసండి, పిల్లలు కూడా, ఈ చిన్న పిల్లలు కూడా అప్పుడే అది ముద్ర పడుతుందండి. ఆ నోటు కనపడేటప్పటికీ ఆ వైఖరే మారిపోతుంది. వాళ్ళు కూడా ఇట్టిట గర్వం చూస్తారు. శోధనది. అందుకొరకు సాధారణముగా ఇప్పుడు ఆడపిల్లలంతా పడిపోయేది ఏమి, వాళ్ళు ఆ బట్టలు కడితే మీరు ఆ బట్టలు. ప్రార్థన చేయరు, వాళ్ళు ప్రార్థన చేయకుండా పడిపోయినారు. వాళ్ళని చూసి నువ్వు పడిపోతున్నావు, అంతే కదనా? మళ్ళీ వచ్చేపాటికి ఇల్లు ఆగమంటే ఇట్ట కదా. పెద్దలు చెప్పిన మాటలు భలే మంచి మాటలు. మీరు బాగా చూడండి, మన క్రిస్టియన్ పాపలు చాలామంది స్కూళ్ళల్లో పనిచేస్తారు, ఉద్యోగాలు చేస్తారు. ఆ అమ్మాయిని చూసి ఏ మేడం, ఆమె మేడం అవుతుంది, ఈమె మేడం అవుతుంది, అంతా ఈ మేడంలో మోడం మొత్తం ముగిసిపోతుంది. ఇక వాన కురిసింది దేహం మీద, ముఖం మీద అంతా. ఏడుదుండదా ఈ దేహాన్ని ప్రేమించడానికి? శరీరం ఏమై ఉన్నది? అరే ఇప్పుడేగా చదివింది, మణి చదువు ఏమంటుంది? 6 మత్తయి సువార్త 26:41. కొంచెం ఉండు బుజ్జి, చదువమ్మా. ఈ బలహీనమైన శరీరమును ప్రేమిస్తారండి. బలవంతుడైన దేవుణ్ణి ప్రేమించకుండా బలహీనమైన శరీరం బలహీనమని చెప్పి చాలు. శరీరం ఏమైనది?
అమ్మ శరీరం ఏమైనది కాదు బాబా, నెల కిందట వచ్చి చూస్తే ఎంత బాగా కనపడుతుంది, నువ్వు ఆ పాపవేనా కాదా, ఏమాట అయిపోయావా, ఏమో చచ్చిపోతుండే ఇంకా మేలు, వాడు ఎకర చేను పెట్టుకొని ఇప్పుడు ఇంకొక ఎకరకు మూలమయ్యాడా, వాటికి తిప్పలు పడి ఉంటే వీటికి అదే ఇప్పుడు కూడా డాక్టర్ అంటాడంటే ఉంటుందో ఊడిపోతుందో, అట్లానే మీరు ఏదేదో ప్రతి దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన కృప మన ఎడలు ఎట్లుంది, హెచ్చుగా ఉన్నది. ఏసేపు ఎడలు ఎట్లుంది, సింహాసనం మీదకి పోయే వరకు దేవుని కృప శ్రమలలో, హింసలలో, ఇబ్బందుల్లో, నిందల్లో అట్లే ఓర్చుకొని పోయాడు. నా యప్ప ఏడబై కూర్చున్నాడు సింహాసనం మీద. సింహాసనం దొక్కి రత్నయ్య గారు ఏడున్నాడు, అందరిని దొక్కి దేవుడు ఏమన్నాడు, ఆకాశము వారిని కాతగోలు చేను ఇంత అరగాగా గాలి, ఆకాశము చెప్పాయ పెద్ద మంచి ఆకాశము, భూమి. ఇప్పుడు నోవహు పాదం కింద ఎవరెవరున్నారు, నోవహు ఓడా నేటికి చూడ, నోవహు ఓడా నేటికి చూడ, నమ్మిన వారే మైరి నమ్మని వారే మైరి, నమ్మిన వారే మైరి నమ్మని వారే మైరి, లోకాశగే హజి కుష్టు తెచ్చనోయి, కుష్టు తెచ్చనోయి, లోకాశగే హజి కుష్టు తెచ్చనోయి, కుష్టు తెచ్చనోయి, రేయింబవల్లలో వెళ్ళేటి త్రోవలో యేసయ్య నెల మరుతూ, అయ్యయ్యో క్షణములలో కంబు, ఆయన కృప మన ఎడల హెచ్చుగానున్నది. నోవహును నీళ్ళ మీద ప్రచండమైన వర్షం, భూమిలో నుంచి ఊటలు, ఆకాశంలో నుంచి తూములు, 40 రాత్రి మగళ్ళు, ఓడ నీళ్ళ మీద ఏమాయనో నడిచిన హరణ్య. 7వ అధ్యాయం చదువు చెయ్యిట్లో పెట్టుకునేటప్పుడు క్యారెట్ల మమ్మీ నీకు పాల మార్కు వచ్చినట్లదే. నోవహు ఆదికాండం 7వ అధ్యాయము, చిన్నగా చదివే పాప, నుండగా జలములు విస్తరించి, ఇప్పుడు ఓడేమైపోయింది, అడుగు నుంచి పైకి వచ్చింది, పైనుంటానమన్నోళ్ళంతా యాడిపోయిరి. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 30 వచనం, ఈ పాటికి ఆడ నిలబడి ఉండాలి. ఆ పాప పేరు అంకితనా, యోహాను సువార్త 3:30. ఆయన హెచ్చవలసి ఉన్నది. నోవహు భక్తిహీనుల మధ్య దేవుణ్ణి హెచ్చించాడు, భక్తిహీనుల మధ్య నోవహును దేవుడు ఏం చేశాడు అరేనే 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయమే పాపా, 2:30, 1వ అధ్యాయం 30 చూడి. మరి ఇప్పుడు చెప్తూ నన్ను చెప్పినాక చదువు గట్టి చదివే తల్లి నువ్వు. అట్లా ఏమనగా నోవహు ఏం చేశాడండి, గణపరిచాడు. కాబట్టి ఆయనకు క్షేమం కలిగే మాట చెప్పాడు, నీవు నీ కుటుంబపు వారందరి కొరకు చిత్తిసారకపు చేత నువ్వేం కట్టుకో, ఇది రక్షణ, క్రీస్తుకు సాదృశ్యం. నన్ను గణపరచు వారిని నేను ఏం చేస్తాను. ఇంకేమన్నాడు, లోకమంతా తృణీకరించింది, దేవుడు వారిని తృణీకరించాడంతే. యేసేపు దేవుని గణపరిచాడు, యేసేపుని దేవుడు గణపరిచాడు. ప్రతి దేవుని బిడ్డలారా, పిల్లల్ని నడిపి ఒరే గడ్డం రేపు బార్బార్ షాప్ అంటే మంగళ షాపు పోయి గడ్డం చేయించుకుని, ఆయన ముసలిళ్ళ పద్ధతి మనకొద్దురా, ఇప్పుడు ఎట్టుంది కాలం. కనుక ఆయన కృప మన ఎడల ఎట్లుంది. యెహోవా అన్నాడు, నేను ఏమి ఆయన హెచ్చవలసి ఉన్నది. నోవహు దేవుణ్ణి హెచ్చించాడు, దేవుడు కూడా నోవహును హెచ్చించుకున్న వాళ్ళని ఏం చేసినాడు, తగ్గించాడు. అది మన ఎడల కృప. మనం ఎంతో ధన్యులం. తినడానికి లేదు, కష్టం చేసినా నిలబడదు, ఏదన్నా అనుకుంటే జరగదు, అయినను కూడా మనకేమొచ్చి ఉన్నది, రక్షణ వచ్చి ఉన్నది. ఇదే రక్షణ దినం. కాబట్టి మందిరానికి వస్తున్నావు ఏమి, తలకాయ తిప్పేది కాదు, నోరు ఇచ్చినాడు దేవుడు మాట్లాడాలి. రే ఏవేళ్ళు నువ్వు వస్తున్నావా, మందిరానికి వస్తున్నావా,
ఉందా మీ ఊర్లో చర్చి? ఎట్లా అడిగితే చెప్తారు ఎవరైనా, ఇట్లా రోడ్డు ఎక్కి అడిగితే చెప్తారు చర్చి ఎవరు ఎట్లా ఇవాళ బాక్సులు అవన్నీ దానికి రస్తా ఎవరు చెప్పరు. అట్లా ఉండొద్దురా. మీ నాయన ఎంత మౌనంగా ఉన్న మందిరానికి వచ్చినాడు, చచ్చిపోయే వరకు వచ్చినాడు కదా దానిలోనా అన్నా. వచ్చేది నాకు ఆ మనిషిని చూస్తే చాలా ఆలోచన చేస్తుంటే ఎవరితో లేదు, మైక్ ఇస్తే పాడితే పాడుతుండే, లేకుంటలేదు చెప్తే ప్రార్థన చేస్తుండే, దండి గోడకోట అనుకుంటుండే. ఇంకా చనిపోయే వరకు మందిరంలో ఉన్నాడు మీ నాయన. మరి నువ్వు ఉండకపోతే ఎట్లా? రండి మందిరానికి, అర్థమైందా? క్లీన్గా ఉండు, శుభ్రంగా ఉండు. తల్లి ఎట్టనో ఉంది, ఇంకా ఆమెను నొప్పించకుండా ఆమెను మంచిగా చూసుకొని దేవుని పిల్లలు మీ నాయన మందిరానికి వచ్చి వెళ్ళిపోయాడు. ఏది ఏమైనా చాలా మంచిది. ఆయన ఎడల మన ఎడల ఆయన కృప ఏమైంది? అందులో ఒకరు యోహాను ప్రభుని హెచ్చించాడు. ప్రభు కూడా చెప్పాడు, బాప్తిస్మం ఇచ్చు యోహానును కనిన తల్లి వంటి ఆయన కంటే గొప్పవాడు ఇంకొకడు స్త్రీలు కనిన వారిలో యోహాను లాంటి గొప్ప వ్యక్తి పుట్టలేదని. ప్రభునేమో యోహాను హెచ్చించాడు, యోహానేమో ప్రభు హెచ్చించాడు. యేసేపు దేవుణ్ణి హెచ్చించాడు, గణపరిచాడు. దేవుడు కూడా ఆయన రుణస్థుడు కాడు, మన రుణాన్ని పెంచుకోడు ఆయన. మనం చేసిన మేలును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు. చూడండి, ఆ మాట చివరిగా ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10. ఇంతసేపా? మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు ఎవరు కాదు. అయితే అన్యాయస్తుడు కాడంటే ఏమై ఉన్నాడు? న్యాయస్తుడు. ప్రభు స్తోత్రం కలిగిన గాక. న్యాయాధిపతి మన పక్షాన ఉన్నాడు. ఆయన కృప మన పట్ల ఇచ్చాడు. ఆ కృపయే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మనం అట్టి స్థితిలో జీవించుటకు ప్రభు ఇచ్చాడు అవకాశం. ఓకే, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. క్లుప్తంగా పౌలయ్య గారు ప్రార్థన చేస్తారు. అటు తర్వాత 2 మాటలతో నేను సెలవు కీర్తనతో కూడికను ముగించుకుందాం. మైక్ ఇవ్వండి. ప్రేమ కలిగిన మా దేవా, జీవం కలిగిన మా తండ్రి, మీ పాదములకు మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, కుటుంబాది నుండి ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందినందుకై వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ కృప మా మీద హెచ్చుగా ఉంది కనుకనే ఈ రాత్రికాలం అంతా మేము సజీలుగా ఉన్నాం. దానికి కారణం మీ కృపయే. అందుని బట్టి మీ పాదాలు కొందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. యోహాను అన్నాడు, నేను తగ్గవలసినది ఆయన హెచ్చవలసినది. ఆ కృప మీరు యోసేపుకు చూపారు, ఆ కృప నోహుకు చూపారు. ప్రభువా, మరి ఈ లోకంలో జీవిస్తున్న మేము కూడా ఆ కృపను కలిగి దీన మనసుకులై మీ బలిష్టమైన మీ చేతి కింద దీన మనసుకులై మేము జీవించినట్టు మాకు సహాయం చేయండి. ప్రత్యేకంగా మరి సహోదరుడు దాసన్న కుటుంబం బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. ఆ కుటుంబం అంతా మీ కృప కింద మా ప్రభా జీవించినట్టు మీ కృప చూపించండి. మీ కృప ఆ కుటుంబం మీద ఉంచండి. మీ మందిరాన్ని నడుచుకొని ప్రభా మీ బిడ్డలుగా జీవించడానికి సాయం చేయండి. మరి సహోదరుడు జీవించాడు, చివరి వరకు మా ప్రభా మీ సన్నిధిలో జీవిస్తూ వచ్చాడు కనుక ఆ కుటుంబాన్ని కూడా, మరి కుమారుని కోడలను, మరి తనకిచ్చిన భార్యని కూడా కుటుంబముగా మా పితరుడు యెహోషువ అన్నట్టు నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదము. కుటుంబంగా మిమ్మల్ని సేవించుటకు, కుటుంబంగా మిమ్మల్ని ఆరాధించుటకు, కుటుంబంగా మీ సన్నిధిలో కనబడుటకు ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని రాతకాలం ముందు మీరు ఇచ్చిన లేఖన మాట కొందనాలు స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసయ్య నామములో మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కార్తమమును దీవించి క్షేమమిచ్చి పంపుము జీవహార వార్తానిచ్చి మామోను పోషించుము. యేసుని వేడుకొని బాహుగా స్తోత్రము పరమాంగ
చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు పరమ రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, నెమ్మది, భద్రత, క్షేమం, రక్షణ లేని వారికి రక్షణ, పాపికి విడుదల, రక్షింపబడిన బిడ్డలకు బలము, ఆదరణ, కుటుంబ ప్రార్థనలో మరి బలహీనులుగా ఉన్న వారిని బలపరుస్తూ విధవరాలుగా ఉంటున్న మీ దాసరాలకు అన్ని విధాల ఆదరణ కలిగి ఉండినట్లు సర్వదా ఆయన సన్నిధి తోడై ఉండునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ